ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ చందోని. మీరు చూస్తున్నారు చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ చూడండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని మన పక్కన బెల్ ఐకాన్ని నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి. ఈరోజు మన టాపిక్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా జనవరి నెలలో అమలయ్యే పథకాలు ఇప్పుడు చూసుకుందాం. మనకి జనవరి 2వ తేదీన క్యాబినెట్ మీటింగ్ అనేది జరగడం జరుగుతుంది. మనకి ఆ క్యాబినెట్ మీటింగ్లో మనకి ఎవరైతే మహిళలు ఉంటారో ఆడబిడ్డ నిధి 1500 స్కీమ్ అనేది ఒకటి, తర్వాత మహిళలకు ఫ్రీ బస్సు పథకం మనకి సంక్రాంతి నుండి అమలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే రెండు అయిపోయినాయి. 3, 4 చూసుకుంటే మనకి రేషన్ బదులుగా మనకి సంక్రాంతి కానుక సరుకులు పంపిణీ అనేది చేయడం జరుగుతుంది. ఇక 4వ చూసుకుంటే మనకి రైతు భరోసా, ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ ఈ రైతు భరోసా పథకానికి చాలా వరకు ఎదురు చూస్తున్నారు. రైతు భరోసా పథకము మనకి సంక్రాంతి కానుక విడుదల చేస్తారు. ఈ రైతు భరోసా మనకి 20,000 రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.